అని బయటకు వచ్చిన మొన్నడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఉన్నాడు కదా, ఇక్కడే ఉన్నాడు కదా, ఫామ్ హౌస్ ఉంటే మళ్ళీ అక్కడే పోతాడు ఆయన బయటకు వస్తే ఓటీపీ లాంటిది. ఓటీపీ ఎంతసేపు ఉంటుంది, ఒక 10 సెకండ్ ఉంటుంది వెళ్ళిపోతుంది. ఆయన ఓటీపీ పోయి తెలంగాణకు ఓటీపీ వస్తే ఏంది పోతే ఏంది. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన బయటికి రావడం కారణం ఏంటంటే బీజేపీకి అనుగుణంగా ఓట్లు పెరిగినాయి, సీట్లు పెరిగినాయి, ఇదంతా మా ఓట్లని అటు పోతున్నాను అనుకొని బయటకు వచ్చి భయపడి వచ్చాడు. అంతేగాని ఆయన వచ్చినంత మాత్రం మార్పు ఉంటుంది. ప్రజలు నిర్ణయించుకున్నారు బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఆ ఒక భయం వాళ్ళకు ఉన్నది, ఆ భయం అట్లా ఉండాలి. అంటే ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి కానీ బీజేపీ కూడా దాన్ని తిప్పుకొట్టడంలో విఫలమవుతుందని కూడా చెప్తున్నారు. వీళ్ళు ఏం చేసిరండి, వాళ్ళు ఇంకా వాళ్ళ కేసులు సంపాదించి పంచుకోవడంలో ఉన్నారు. ఇంకా అసలు వైఫల్యాన్ని ప్రభుత్వం ఎండగడితే మీకు నాయకులు లేరు, క్యాడర్ లేరు, మీటింగ్ పెట్టలేరు. మేము దారుణ చేస్తున్నాం, ముట్టడి చేస్తున్నాం, జైలుకు పోతున్నాం, హౌస్ అరెస్ట్ అవుతున్నాం. చేసేది మీరేముంది ఇప్పుడు, మీరేం చేయలేకపోతున్నాం. మేము చేసేంత మేము చేస్తున్నాం, మీరే చేస్తున్నాం. కుమ్ముక ఇద్దరు కలిసి సోనియా గాంధీ మాట్లాడుకొని. సార్ ఇప్పుడు పివి నరసింహారావు వర్ధంతిని కూడా అధికారంగా చేస్తామని చెప్పి కూడా కనీసం ఎమ్మెల్యే మంత్రి సీఎం కూడా అక్కడ రాకపోవడం ఎట్లా చూస్తారు మీరు? అధికారికంగా చేస్తామని చెప్పినా కూడా అధికార పార్టీ నుంచి కూడా ఎవరు రాలేదు ఇప్పటివరకు కూడా అక్కడికి. కేసీఆర్ గారు అప్పుడు వారు మోసం చేశారు, అట్నే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. పివి నరసింహారావు గారు గాంధీ ఇతర అంటే నెహ్రూ ఫ్యామిలీ ఇతర సంబంధించినటువంటి కుటుంబంలో వచ్చింది కాబట్టి వారికి ఆ గౌరవం దక్కట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం నెహ్రూ కుటుంబం వెళ్ళేసరికి వాళ్ళు గౌరవం ఇస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి పివి నరసింహారావు గారు గాంధీ ఇతర ఫ్యామిలీ కాబట్టి వారు అవమానపరిచారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వారికి భరతరత్న కూడా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. టీఆర్ఎస్ కూడా ఆయన పేరు వాడుకుంది, ఆయన పేరు మీద ఓట్లు తీసుకున్నారు, కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. అయితే కేసీఆర్ బయటకు వచ్చినంత మాత్రాన రాజకీయాలలో పెద్ద మార్పు ఏం జరగదు, ఆయన సులభం కోసమే ఇక్కడికి వచ్చారు తప్పించి దాంట్లో ఏం లేదు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాలతోటే ఆయన బయటకు వచ్చి జనాలలో కలుస్తున్నాడని చెప్తున్నారు. అట్లాగే పివి నరసింహారావు వర్ధంతి రోజున కూడా అధికారికంగా చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం కనీసం ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కూడా రాకపోవడం ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.